ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే 2014-19లో నేను విదేశాఖ మంత్రిని, ఇప్పుడు కూడా విదేశాఖ మంత్రిని. 2019 ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరి ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, బోర్ వాటర్ కూడా కాదు సర్ఫేస్ వాటర్ ఇవ్వాలా, నదుల్లో నుంచి వాటర్ తీసుకొని ఆ వాటర్ని ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి, వీధికి కాదు అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నాకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. 6 సంవత్సరాలు అయింది. 5,350 కోట్లు. దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 2019 ఫిబ్రవరి 6 సంవత్సరాలు అయిపోయింది. శాంక్షన్ చేశాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా. కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం 30% మ్యాచింగ్ ఇక ఆ పథకం పోయింది. ఆ పథకం మన జూన్కి పోయింది. జూన్కి అయిపోయింది టైం, 5 సంవత్సరాలు దానికి లైఫ్. అయితే మన జూన్ జూలైలో మళ్ళీ ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అట్టేనాయి. జలజీవన్ రూరల్లో వాటర్కి 28,000 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సర్చింగ్ అది కూడా పోయింది.